హలో అండి, నమస్తే. ఈరోజు మనము పసుపును ఇంటి దగ్గర ఎలా పెంచుకోవచ్చు అంటే ఒక కుటుంబానికి ఒక సంవత్సరానికి సరిపడా 2 కేజీలు కానివ్వండి, 3 కేజీలు కానివ్వండి పసుపుని ఆర్గానిక్ పద్ధతిలో ఇంటి దగ్గర కంటైనర్లో మనం ఎలా పెంచుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి. పసుపు అనేది అల్లం జాతికి చెందినటువంటి దుంప అండి. ఇది ఫ్యామిలీ జింజిబరేసి ఫ్యామిలీ అండి. సైంటిఫిక్ నేమ్ కుర్కుమా లోంగా. దీనిలో కుర్క్యుమిన్ అనే పదార్థం ఉండటం వలన ఇది పసుపు రంగులో ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పచ్చి పసుపు కొమ్ములండి. నేను ఒక రైతు దగ్గర నుంచి సేకరించాను. వీటిని ఏం చేస్తారంటే మనకి ఉడికించి ఎండబెట్టి తర్వాత మనకి మార్కెట్లో అమ్ముతారండి. కానీ ఇవి ఉడికించక ముందండి ఇవి మనకి విత్తనంలాగా వాడతారన్నమాట వీటిని. వీటిలో మళ్ళీ విత్తనం కొమ్మని వేరే ఉంటుందండి, అది రౌండ్గా ఉంటాయి. ఇవి మనకి సైడ్ బ్రాంచెస్ అండి, ఇవి మనకి ఇస్తారన్నమాట. ఆ రౌండ్గా ఉండి ఏం చేస్తారంటే రైతులు విత్తనం కింద వేరే రైతులకు అమ్ముకోవడం కానీ అట్లా చేస్తూ ఉంటారండి వాళ్ళు. ఇప్పుడు దీనికి సాయిల్ మిక్సింగ్ ఎలాగో చూద్దామండి, ప్రపోర్షనేటు. ఇప్పుడు మీకు చూస్తున్న ఈ 4 కూడా గార్డెన్ సాయిల్ అండి, శాండు, రైస్ హస్కు ప్లస్ వర్మీ కంపోస్ట్ ఉంటాయి. ఈ 4 కూడా 25% తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు మిక్సింగ్ చేద్దాము. ఇక్కడ మీరు ఒక విషయం గమనించినట్లయితే నేను గార్డెన్ సాయిల్ కొంచెం తక్కువ తీసుకున్నానండి. వాటి ప్లేస్లో రైస్ హస్కను శాండ్ పెంచానండి. ఎందువల్లంటే మనకి దీనికి డ్రైనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అటు సాయిల్ కూడా బాగా లూజ్ ఉండాలి. సాయిల్ లూజ్ ఉండటం వల్ల మనకి దుంప అనేది బాగా గ్రో అవుతుందండి. దానివల్ల మనకి ఈల్డింగ్ కూడా ఎక్కువ వస్తుంది. ఈ దుంప జాతికి దేనికైనానంటే వాటర్ అనేది నిల్వ ఉండకూడదు. నిల్వ ఉంటే దుంప కుళ్ళిపోతుంది, రూట్ రాట్ వచ్చేసి కుళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు కంటైనర్ సెలెక్షన్ అండి. ఇప్పుడు మీరు కంటైనర్లో పెట్టదలుచుకున్నప్పుడు మాత్రం చాలా పెద్ద కంటైనర్ పెట్టుకోవాలండి. మీరు ఓపెన్లో పెట్టుకునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ నేను చిన్న పొరపాటు చేశానండి. ఏంటంటే ఒక రకం చెప్పాలంటే ఇది పెద్ద కంటైనరే. ఆ రోజు నేను అనుకున్న దానికి ఇది పెద్దదే. కానీ వాస్తవంగా ఆ దుంపలు పెరిగేసరికి ఈ కంటైనర్ సరిపోలేదండి. ఈ తప్పు తెలుసుకునేసరికి నాకు 6 months టైం పట్టింది. దీన్ని ఎలా కరెక్ట్ చేసుకున్నానో మీకు ఈ వీడియో చివరిలో మీకు చూపిస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దుంపలు నిలబెట్టుకున్న తర్వాత పైన కూడా సాయిల్తో కవర్ చేసేస్తానండి. మనకేంటంటే ఈ 4 దుంపలు కూడా ఈ కంటైనర్కి సరిపోలేదు. వాస్తవంగా కంటైనర్ చిన్నదైంది. ఈ కంటైనర్కి నాకు తెలిసి 1-2 దుంపలు అయితే సరిపోయేవండి. ఈ 4 దుంపలు తీసుకోవడం వల్ల సరిపోలేదు. నెక్స్ట్ వాటరింగ్ అండి. వాటరింగ్ అనేది మనకి వారానికి డ్రైన్ బాగుంటే 2 సార్లు ఇచ్చుకోవాలండి. డ్రైన్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుందండి. మనకి 1 week తర్వాత అండి, 1 week తర్వాత జస్ట్ ఇలా బడ్స్ వచ్చినాయండి. మనకి 2 బడ్స్ 3 బడ్స్ వచ్చినాయి. చూడండి ఈ సైజులో ఉంది. 1 inch బడ్స్ వచ్చినాయండి 2 వారాల తర్వాత అండి. గ్రోత్ మాత్రము పసుపు అనేది చాలా ఫాస్ట్ ఉంటుందండి, ఎందుకంటే దుంప నుంచి వస్తుంది కాబట్టి. ఇది 20 days తర్వాత అండి. 20 daysకి మనకి గ్రోత్ ఉందండి. నెక్స్ట్ ఇది 30 days అండి. 1 monthకి ఒక దుంపకు మాత్రం 2 పెద్ద లీవ్స్ వచ్చినాయి, ఇంకోటి కూడా లీవ్స్ వచ్చినాయి, ఇంకోటి ఉండేమో పైప్స్ లాగా ఉన్నాయండి. 45 daysకి అండి. చూడండి ఎంత హెల్తీగా ఉందో. 60 days 2 months కండి. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే మనకి మంచి గ్రోత్ వచ్చిందనమాట. ఇప్పుడు నేను పెట్టినటువంటి కంటైనర్ అండి, చూసారా దీని డెప్త్ చాలా తక్కువ ఉందన్నమాట. ఆ రోజు సరిపోయింది అనుకున్నాను, వాస్తవం సరిపోలేదండి. ఈ కొమ్ములని చూసారా, కిందకి వెళ్ళవలసిన కొమ్ములన్నీ కూడా కిందకి వెళ్ళడానికి ప్లేస్ లేక అన్నీ పైకి వచ్చినాయండి. అది చూడండి, ఒకదానికి 4 బ్రాంచీలు ఉన్నాయి. ఈ 4 బ్రాంచీలు కూడా మట్టిలో ఉన్నది బాగా గ్రో అయ్యాయండి, కానీ అలా ఆగిపోయినాయి అనమాట పైకి వచ్చేసి. సో ఇప్పుడు నేను వీటిని ఏంటంటే మళ్ళీ మనకి గ్రో రావాలి. ఇప్పుడు 6 months అండి. ఇది కూడా ఇంకా మనకి ఏంటంటే April May వరకు ఉంటుంది ఇంకా టైం. ఇంకా మనకి అంటే ఇంకా 4 months మన టైం ఉంది. ఈ 4 monthsలో కూడా మనకి ఇంకా పెరుగుతాయండి. అందువల్ల నేను ఇప్పుడు కంటైనర్ చేంజ్ చేయాలని చెప్పి అనుకున్నాను. దానికోసం నేను ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని ఉన్నపళంగా దెబ్బతినకుండా కొమ్ములు ఎరగకుండా బయటకు తీయాలండి. అది ఎలా అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలాంటి తప్పు మీరు ఎవరు చేయకండి. ఇప్పుడు నేను దానికోసం నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి కంటైనర్ అనేది దానికి ఆల్మోస్ట్ డబల్ ఉందండి. ఇది మనకి డెప్త్ వచ్చేసి 18 inches వరకు ఉంది, విడ్త్ ఏమో 2 feet వరకు ఉందండి. ఇది దీనికి ఇలా డ్రైనేజ్ సోర్స్ తీసుకున్నానండి. ఫ్రంట్ బ్యాక్ చూడండి, ఎందుకంటే మనకి డ్రైన్ అనేది చాలా కంఫర్ట్గా ఉండాలి. లేదంటే వాటర్ కనుక ఆగిపోయిందంటే డెఫినెట్గా దుంప అనేది కుళ్ళిపోతుంది. అది అల్లమైనా పసుపైనా దుంప జాతి ఏదైనా కుళ్ళిపోతుంది వాటర్ ఎక్కువైతే. ఇప్పుడు మీరు దీన్ని తల చుట్టూ కూడా అలా తట్టానండి. తట్టి మొత్తం అంతా లూజ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్
చుట్టూ అలా లూజ్ చేసిన తర్వాత ముందు దీన్ని కంటైనర్ నుంచి మెల్లగా యాజ్ ఇట్ ఈజ్గా పైకి అయితే కదిలించాలండి. చూడండి, మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టుగా చాలా జాగ్రత్తగా తీసాను. చూసారా, యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది. దీన్ని మనం ఇప్పుడు దానిలో షిఫ్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఏదైతే కంటైనర్లో మనం షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కంటైనర్లో సాయిల్ ఫిల్ చేసుకొని రెడీ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది కంటైనర్ అండి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని తీసుకొచ్చేసి దీన్ని షిఫ్ట్ చేశానండి. ఇప్పుడు మనకి ఈ షిఫ్టింగ్ కార్యక్రమం అయితే దిగ్విజయంగా పూర్తి చేసామండి. ఫస్ట్లో అయితే చాలా భయపడ్డాను ఎలా వస్తుంటే అనేది. ఇప్పుడు మీరు ఆ కంటైనర్ కూడా చూసుంటారండి, చాలా డ్రైగా ఉంది. అలా ఉండబట్టే మనకి ఇంత మంచి గ్రోత్ వచ్చిందండి. మీరు కూడా డ్రైనేజ్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఆ ఇంపార్టెన్స్ అనేది మనకి ఇప్పుడు ఇక్కడ అర్థమైపోయింది. లేదంటే మనకి అంత తట్టడిగా ఉంటే మాత్రం ఇంత నీట్గా వచ్చి ఉండేది కాదేమో. ఇప్పుడు ఇది కూర్చోబెట్టడం అయిపోయింది కదండి. మనం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సాయిల్ని కూడా కొంచెం లోపల ఉన్న రూట్స్ని కొంచెం మనం ఓపెన్ చేయాలండి. ఎందుకంటే మళ్ళీ ఈ కంటైనర్లో గ్రో అవ్వాలంటే చుట్టూ ఉన్న సాయిల్ హార్డ్ సాయిల్ ఉండకూడదండి, కొంచెం లూజ్ ఉండాలి. కాబట్టి ఇట్లా కొంచెం లూజ్ చేస్తే ఆ రూట్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయి మళ్ళీ మనకి ఫర్దర్ గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుందండి మనకి. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే ఒక నర్సరీ నుంచి మనం ఎలా అయితే మొక్కను తెచ్చుకొని మనం రీపాటింగ్ చేసుకుంటాం కదా, అది సేమ్ ప్రొసీజర్ అండి. నేను అదే ఫాలో అయ్యాను. అది కొంచెం సక్సెస్ఫుల్గానే జరిగింది. ఇలా అయిన తర్వాత రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనము సాయిల్తో ఫిల్ చేసుకోవడం అండి. మనం ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఈ రిమైనింగ్ గ్యాప్స్ అంతా కూడా మళ్ళీ మన సాయిల్తో ఉండి ఈ రైస్ హస్కు అంతా లైట్ వెయిట్ సాయిల్తోనే మళ్ళీ మనం ఫిల్ చేసుకోవడం జరిగిందండి. ఎందుకంటే మనకి డ్రైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ గ్రోత్ కూడా మనకి బాగానే వస్తుంది. ఈల్డింగ్ కూడా పెరుగుతుంది. దీనివల్ల మనకి ఈ టబ్ ఒకటి మార్చాం కదా, పెద్ద టబ్ పెట్టుకున్నాం, ఈల్డింగ్ కూడా పెరుగుతుందండి మనకి. నెక్స్ట్ ఇప్పుడు వాటరింగ్ అండి. మనకి ఏంటంటే ఇంకా ఈల్డింగ్ రావడానికి 4 నెలలు టైం ఉందండి. ఏప్రిల్ మేలో మనకి ఫైనల్ ఈల్డింగ్ వస్తుందండి. అప్పుడు ఆ ఈల్డింగ్ వచ్చే ముందు మనకి ప్లాంట్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. అలాగే వండటం ఒకటి, ఎలా వండుతారు పసుపుని, తర్వాత వండిన తర్వాత ఎలా ఎండబెట్టాలి, ఎన్ని రోజులు ఎండబెట్టాలి అనేది మనకి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి.